అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, అసలు మనకు తెలియకుండానే మనకు మోసపోవుడు అంటే తెలుసా? మనకు తెలియకుండానే మన జేబులోకి వెళ్ళి పర్సు మాయమైతే ఏ రకంగా ఉంటుందో మనకు తెలియకుండానే తెలంగాణలో 4 రకాల పింఛన్లు పెంచాలనే ఉద్యమమే జరిగింది. అది తెలుసా? అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి వికలాంగుల పింఛన్లు 2 రకాలుగా ఉంటుంది. 6,000 ఒకటి, 15,000 ఒకటి. ఆ ముచ్చటనన్న తెలుసా? ఇప్పటికీ తెలంగాణలో బడ్జెట్ లోపం అంటూ తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పింఛనీల గురించి మనకు అసలు బడ్జెట్ లోపమే లేదు, కావాలని వాయిదా వేస్తూ ఉన్నారని తెలుసా? గిసొంటి ముచ్చట్ల మీద వీడియోను లాస్ట్ వరకు చూడాలి. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ ప్రశ్నించాలి. ఖచ్చితంగా ఒక మనిషి అన్నప్పుడు ప్రశ్నించడం మన హక్కు. అది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిండు. ప్రశ్నించడము ప్రతి ఒక్కరి హక్కు. ఓటేసినప్పుడు ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించుతుండగానే మోసం జరుగుతూ ఉంది. అది మేల్కోవాలి. ఏ రకంగా మనకు పింఛన్లు పెరగాలి, ఏ రకంగా మనం మోసపోతున్నాం, ఆ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోకు ఒక లైకు, అలాగే మీ కామెంటు, అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ వీడియోను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వికలాంగులకు 6,000, 15,000 పింఛన్ నిజంగా ఉందా, లేకపోతే ఈ పోరాడికి ఇట్లా అబద్ధం మిమ్మల్ని చెప్తుండా అని అనుకునేటోళ్ళు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వాస్తవానికి నిజంగా ఉంది. అది మనమే అడిగినాం 15,000 అని. వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చింది కాదు, మనం అడిగినాం. ఎందుకు అడిగినాము? దానికో పెద్ద కారణం ఉంది. ఆ కారణం కూడా చెప్పబోతా ఉన్నాం. ముందుగా చూద్దాం వీడియోలో ఏముంది అనేది. తెలంగాణలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఎప్పుడు మనం అడిగినాం. ఎన్నడూ? మొన్ననే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు అంశం మీద విమర్శలు వస్తున్నాయి. విస్మరించబడింది అని అంటే మర్చిపోయినరు అని. 6 గ్యారంటీలో భాగంగా పెన్షన్ పథకము ఇదొకటి కొనసాగుతున్నప్పటికీ ఇది ఎక్కడిది? కేసీఆర్ పెంచినటువంటి 2016, 4,016 గవ్వే కొనసాగుతూ ఉన్నాయి. కానీ అసలు పెన్షన్లు ఎందుకు పెంచుతలేరు అనేది తెలంగాణ ప్రజల ఆవేదన. అయితే ఇచ్చిన హామీ పెంపు కోసం ఇప్పటికీ నెరవేరలేదు. బడ్జెట్ లోపం కారణమని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రత్యేకంగా దివ్యాంగుల పింఛని పెంపు తక్షణమే అమలు చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ శ్రీ మాదిగ, మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేశారు. మన తరపున సెప్టెంబరు 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ అని చెప్పేసి ఆల్రెడీ హైదరాబాద్లో సెక్రటరీ ఏరియా ముట్టడి చేయాలి. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచవు రేవంత్ రెడ్డి అని 4 రకాల పింఛన్లు అడిగిండయ్యా ఆయన కడుపు చల్లకుండా మన తరపున. కానీ ఒక్క పింఛన్ కూడా పెంచపోయారు వీళ్ళు. ఇప్పుడు పింఛన్ల పెంపు వచ్చేసరికి నేను చెప్పిన విషయం ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రకటించిన సహాయము పెంపు ఆలస్యం కావడము ఆస్యనాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్సీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అవార్డు గ్రహీత మాదిగ్ గారు గలం విప్పిండ్రు. ఏమని? దివ్యాంగుల పింఛన్లు తక్షణమే పెంచాలి ఆయన డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించి గురువారం వరంగల్ జిల్లాలో గిరుసుకొండ మండలంలోని మరియుపురంలో జరిగినటువంటి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం ప్రజలతో చేసినటువంటి మోసమేనని విమర్శించిండు. మనము సెప్టెంబర్ 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆయన సభ పెట్టాలని చేస్తే ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్టు. ఎవరైనా బయట కనబడరు. ఇప్పుడు 15,000 పింఛన్ మనకు ఎందుకు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం 15,000 పింఛన్ ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి 15,000? ఇప్పుడు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరికి ఇవ్వాలంటే. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి జీవన ఆధారమయ్యే ఈ పెన్షన్ల పెంపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో
వృద్ధుల పింఛన్ని 4000 చేసుకోవాలి, వికలాంగుల సహాయంను 6000 చేసుకోవాలి, కండరాల వ్యాధి బాధితులకు 15,000 వరకు పెంచాలని ఆయన స్పష్టంగా కోరినారు. ఇక్కడ చూసుకోండి, 15,000 వరకు పెంచాలని స్పష్టంగా కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్థిక ఇబ్బందుల పేరుతో నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది, సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన ఈ యొక్క సమావేశంలో ఎంఆర్విఎస్ అట్లనే ఎంఎస్పి విహెచ్విఎస్ రాష్ట్ర నాయకులు అంటే 2-3 నాయకులందరూ కలిసి ఈ యొక్క పెద్ద సభను ఏర్పాటు చేయాలని మాట్లాడిన తర్వాత ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎవరిని హైదరాబాదు సెక్రటేరియా ముట్టడి చేయకుండా చేసినటువంటి వైనం కనిపించింది. ఇక్కడ మనకు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ పథకాలను కేవలం రాజకీయ వాగ్దానాలకే పరిమితం కాకుండా నిత్య జీవనంలో అవసరమయ్యే మద్దతు కావాలని నేతలు స్పష్టం చేసిండ్రు. ఈ సంబంధించిన నేతలందరూ ఇక్కడ మనం చూసుకుంటే ఇక అదంతా పెద్ద సోది అవుతుంది. షార్ట్ కట్లా ఇగో పెన్షన్లను ఎందుకు పెంచాలి, వాస్తవానికి పెన్షన్లకు ఎందుకు పెంచాలంటే ప్రజలారా ఇక్కడ పెన్షన్లు అనేటి ఫస్ట్ 15,000 పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే మనకు సదరం సర్టిఫికేట్లో అంగవైకల్యం అని ఉంటుంది. అంటే 40% ఎక్కువ వచ్చిన వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. 40% కంటే లోపల వచ్చిన వాళ్ళకు వాళ్ళకి వైకల్యం ఉన్నట్టు కాదు. మరి ఇంట్లోనే 65% కంటే ఎక్కువ, 85% కంటే ఎక్కువ అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి 2 కాయలు పోయిన వాళ్ళు, వీల్ చైర్కు పరిమితమైన వాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు, కండరాల వ్యాధితో బాధపడుతున్నవారు, ఇలా 4 రకాల ఈ వికలాంగుల పింఛన్లోనే 4 రకాలు అట్టట్లా ఉన్నాయి. వాళ్లకు 15,000 ఇవ్వాలి. అది వాస్తవమైన విషయం. పింఛని అర్హతలు షరతులు. హెల్త్ పింఛన్ కనీసం 15,000 మాత్రమే అర్హులు. 85% పైగా శారీరక వైకల్యంతో ఉన్నవారు వైద్యుల ధృవీకరణ ఆధారంగా పింఛని పొందగలరు. ఏందది వైద్యుల అంటే సదరం సర్టిఫికేట్, వైద్యుల ధృవీకరణ తర్వాత ఇక్కడ ధృవీకరణ ఆధారంగా 40% నుండి 60% ఉన్న వికలాంగులకు సెప్టెంబర్ నుంచి ఇవ్వాలని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరిగింది. 85% కంటే తక్కువ ఉన్న వాళ్ళకు 6,000, వాస్తవం 6,000 మనకు ప్రభుత్వం చెప్పింది, ఓకే పొందగలరు ఆర్థిక సాయం. ఇక్కడ 40% పైగా వికలాంగత ఉన్నవారికి 4,000, అది 40% పైగా ఉన్నవారికి 6,000 ఇవ్వాలి. ఇది ఇక్కడ మనం చూద్దాం. కానీ ఇక్కడ వేరే 40% పైన ఉన్న వారికి 4,000 అనగపు, అలాగే 60% పైగా ఉన్నవారికి 6,000, 85% పైగా ఉన్నవారికి 15,000 పింఛని ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి విధానం. అంటే మొత్తానికి 85% వైకల్యం ఉన్నోళ్ళు నడవలేరు, ఏం పని చేయలేరు. ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణ ప్రజల్లో నిజంగా ఈ రకంగా కూడా ఉందా పెన్షన్, అసలు ఈ రకంగా కూడా మనకు తెలుస్తుందా అని కూడా మీరు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా వాస్తవము. ఇంకో మనం ఇక్కడ విషయం గమనించాలి, మనకు దరఖాస్తు కావాలి, అభ్యర్థులను ధృవీకరించాలి, ధృవీకరణ సమర్పించాలి. గ్రామాల్లో ఉన్నవాళ్ళు, మన సిటీలో ఉన్నవాళ్ళు సచివాలయ దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 9 నాడు మాట్లాడితే, అలాగే సెప్టెంబర్ 25 వరకల్లా మనకి ఏదన్నా ఒకటి చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి అని మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తే ఎక్కడికక్కడ తొక్కేసి పైసలు లేవు ఏమన్నారు, బడ్జెట్ లోపం. ప్రజలారా బడ్జెట్ లోపం ఉంటే నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, బడ్జెట్ లోపం ఉంటే ఇగో ప్రజల పాలన పేరిట, ప్రజాపాలన పేరిట ప్రజాధనం వృధా. దీన్ని మనం చూసుకున్నాం ఆల్రెడీ. పేర్ల మార్పు కోసము 4,000 ఇంచుమించు 700 కోట్లుగా 4,700 కోట్లు వృధా ఖర్చు. మరి ఏడికెళ్ళి వచ్చింది? బడ్జెట్ లోపము, బడ్జెట్ కారణాలు. మీరు రైతులకు డబ్బులు ఇయ్యరు, వికలాంగులకు పింఛన్లు పెంచరు, వృద్ధులకు పెంచరు, వితంతులకు పెంచరు, ఎవరికి పెంచరు. మరి బడ్జెట్ లోపమని చెప్తా ఉన్నారు. ఇగో టీఎస్ నుంచి టీజీగా మార్చారు. మనం గొప్పగా అనుకున్నాం కదా, దానికి అక్షరాల 1,771 కోట్లు ఖర్చు.
తెలంగాణ తల్లి విగ్రహం కోసం అక్షరాల 4 కోట్ల దాకా 1000 కోట్లు ఖర్చు. ఇట్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పేర్ల కోసం, అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రక్షన్ కోసం, ఇట్లని చూసుకుంటే పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం ఏ రకంగా చూసుకుంటే మొత్తానికి 4700 కోట్లు ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేసినటువంటి వైనం కనబడతా ఉంది. ఈడ ఏంటన్నా మనకు ఆర్థిక లోపం కానీ బడ్జెట్ లోపం కనబడతా ఉందా? ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయము, బడ్జెట్ లోపం ఉందని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అనదపు మనకు సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు తీసుకోకుండా ఊరుకుంటా ఉన్నారా? ఎందుకని మాటలు, మాయ మాటలతో అమాయకపు ప్రజలను, ముఖ్యంగా వికలాంగుల్లో వీల్ చైర్కు కుటుంబాలకు భారమవుతూ ఉన్నారు. మంచానికి పక్షవాతం వచ్చిన వారు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, వీళ్ళందరూ కుటుంబానికి భారం, వృద్ధులు కూడా. కాబట్టి ప్రభుత్వమే పెద్ద కొడుకు అయ్యి ఆదుకోవాలి కానీ గిసొంటి మోసపూర్వకమైనటువంటి ప్రకటనలతోటి ఓట్లు దండుకొని ఓట్లల్లో నెగ్గిన తర్వాత ప్రజలను మర్చిపోవడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు అని ఈ వీడియో తరపున హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇక లాస్ట్ విషయం ఏంటి అంటే, మనకు స్పష్టంగా ఎన్నికల కోడ్ రాకముందే ఈ విషయం ఇవ్వాలి. ఏ విషయము? మనకు సంబంధించినటువంటి పెన్షన్లు పెంచుతూ ఉన్నామా ఏ రకంగా అని, కానీ ఇయ్యలే. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం ప్రకటనలు అయితే చేయరాదు కానీ ఉన్న పెన్షన్లు పెంచుతాము అని మాట్లాడచ్చు. కొత్త పెన్షన్లు ప్రకటించరాదు, ఉన్న పెన్షన్లు పెంచుతామని ప్రజలు మాత్రం వాగ్దానం తీసుకోవచ్చు. నిజంగా ప్రభుత్వం ఆ రకంగా వాగ్దానం ఇస్తుందా? ఏం చేస్తుంది? గ్రామ స్థాయి ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు? ఖచ్చితంగా వికలాంగులకు నేను చూపించినటువంటి కేటగిరీలో వారికి 15,000 పింఛన్ అనేది ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే వృద్ధులకు, వికలాంగులకు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు, వితంతువులు, మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేసిన 4 రకాల పింఛన్లు తొందరగా పెంచాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి మనవి ఇది. ఎందుకంటే ప్రజల గోడు చూసి యాష్టకచ్చి మాట్లాడు అంతే. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.